హలో ఫ్రెండ్స్, గుడ్ డే. ఇవాళ మనం నిజాంపేట్ లొకేషన్లో ఉన్న హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాపర్టీ దగ్గర ఉన్నామండి. దీంట్లో మనకి 2 and 3 బిహెచ్కేలో రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్ అనేవి ఉన్నాయి వితౌట్ జిఎస్టీ అనమాట. వితౌట్ జిఎస్టీ మనకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అనేది రిసీవ్ అయిపోయింది మనం చూసే బ్లాక్కి. సో దాంట్లో మనకి 2 and 3 బిహెచ్కేలో రెడీ టు మూవ్ ఫ్లాట్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అట్లాగే ఇది మనకి దాంట్లో న్యూ ఫ్లాట్స్ అనేవి రెడీ ఫర్ ఇంటీరియర్స్ ఉన్నాయి. ఎవరికైనా ఇమీడియట్ ఆక్యుపేషన్ కోసం చూస్తుంటే కనుక ఈ ఫ్లాట్స్ పర్ఫెక్ట్ ఫిట్ అవుతాయి. ఇది మనం చూస్తుంది ఇప్పుడు 1270 ఎస్ఎఫ్టీలో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫ్రెండ్స్. మనకి కొంచెం ఆప్షన్స్ మల్టిపుల్ ఫ్లోర్స్లో అవైలబుల్ ఉంది ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ. రీసెంట్గా మనం సేల్ అనేది స్టార్ట్ చేసాము ఓసీ వచ్చిన తర్వాత. సో 1270 ఎస్ఎఫ్టీలో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫ్రెండ్స్, 2 బిహెచ్కే. ఇది మనకి లివింగ్ ఏరియా ఫ్రెండ్స్. లివింగ్ ఏరియా వచ్చేసి ఇట్లా వైడ్గా కొంచెం స్పేషియస్గా వస్తుంది. అట్లాగే ఇది డైనింగ్ ఏరియా. అట్లాగే మనకి ఇది కిచెన్ ఏరియా అనమాట. కిచెన్లో వచ్చేసి ప్లాట్ఫామ్ 2 feet టైల్స్ అండ్ ఎస్ఎస్ సింక్ అనేది బిల్డర్ ప్రొవైడ్ చేస్తారు. ప్రజెంట్ హైట్ ప్రిఫరెన్స్ కోసం పెండింగ్ పెట్టడం జరిగింది. అట్లాగే మనకి దీనికి పక్కనే మనకి యూటిలిటీ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. యూటిలిటీ ఏరియాలో మనకి వాషింగ్ మెషిన్కి ఒక స్టెప్ లాగా ఇచ్చారు. అక్కడ వాటర్ అండ్ పవర్ కనెక్షన్స్ ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి 2 bedroom విత్ 1 attached and 1 common వాష్రూమ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకి వచ్చేసి వాష్ బేసిన్ ఏరియా అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది మనకి బెడ్రూమ్ సైజెస్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నిజాంపేట్లో మనకి జేఎన్టీ మెట్రో స్టేషన్ నుంచి 2 kilometers డిస్టెన్స్లో ఉన్న 9 acres ప్రాపర్టీ ఫ్రెండ్. 9 acresలో 8 towers ఉంటాయి, ప్లస్ G+4 క్లబ్ హౌస్ బ్లాక్ అనేది సపరేట్గా ఉంటుంది. దీంట్లో మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఇచ్చిన వాష్రూమ్ అనమాట. మనకి వెంటిలేషన్ పరంగా కూడా మంచి వెంటిలేషన్ అనేది ఉంటాయి ఫ్లాట్స్లో. మనకి బ్లాక్ టు బ్లాక్ వచ్చేసి మినిమం 40 feet డిస్టెన్స్ అనేది ఉంటుంది. అట్లాగే ఫ్లాట్ టు ఫ్లాట్ వచ్చేసి 10 feet డిస్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్, చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోవచ్చు. దీనికి అటాచ్డ్గా మనకి బాల్కనీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఇదే సొసైటీలో మనకి వెస్ట్ ఫేసింగ్లో వచ్చేసి 1255 ఎస్ఎఫ్టీ ఫ్లాట్స్ అనేవి ఉన్నాయి. ఆ ఫ్లాట్స్కి వచ్చేసి మనకి గార్డెన్ వ్యూ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్లాట్కి వచ్చేసి మనకి బాల్కనీ నుంచి చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది కనపడుతుంది ఫ్రెండ్స్. ఇది చూస్తే మీరు, ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా అనమాట. మనకి రబ్బర్ ఫ్లోరింగ్తో ఇచ్చిన చిల్డ్రన్ ప్లే ఏరియా. అట్లాగే మీకు టవర్ ఎలివేషన్స్ అవి చూసుకుంటే బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటాయి. టోటల్ G+14 floors ఉంటాయి ఈచ్ టవర్. మనకి అంత వాస్తుతో కట్టిన ఫ్లాట్స్ అనమాట. అలాగే మనకి ఇది కామన్ వాష్రూమ్ అనమాట. ఒకటి అటాచ్డ్, ఒకటి కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. మనకి జేఎన్టీ మెట్రో స్టేషన్ నుంచి 2 kilometers డిస్టెన్స్లో ఉంది ఫ్రెండ్స్. అట్లాగే మనకి సైబర్ టవర్స్ నుంచి 8.5 kilometersలో ఉంటుంది ప్రాపర్టీ అనేది. మనకి ఏరియాలో కూడా అన్ని నెసరీ థింగ్స్ అన్నీ నియర్ బైలోనే అవైలబుల్ ఉంటాయి. మనకి కారిడార్ కూడా ఆల్మోస్ట్ 8 feet 3 inches అనేది ప్రొవైడ్ చేశారు. మనకి లిఫ్ట్స్ అవి కూడా మిత్సుబిషి మేక్ అనమాట. వెరీ ఎఫిషియంట్ లిఫ్ట్స్ అనమాట. అట్లాగే మనకి హై స్పీడ్ లిఫ్ట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫాస్ట్ కమ్యూటింగ్ కోసం. అట్లాగే మనకి ఎమ్యూనిటీస్ వైజ్ వచ్చేసి సెంట్రల్ గార్డెన్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు బిల్డరు. అండ్ వెరీ బిగ్ గార్డెన్ అండి. అండ్ ఆల్రెడీ మనకి మనం చూసేది వచ్చేసి సిట్అవుట్ ఏరియాస్. ఇది మన కమ్యూనిటీలో ఆల్మోస్ట్ మల్టిపుల్ ప్లేసెస్లో ఉంటాయి. అట్లాగే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇది బ్లాక్ టు బ్లాక్ 40 feet డిస్టెన్స్ గ్యాప్ అనమాట. మనం ఇది వాకింగ్ కానీ వేరే యాక్టివిటీస్కైనా వాడుకోవచ్చు. ఈ సిట్అవుట్ ఏరియాస్, ల్యాండ్స్కేప్డ్ సిట్అవుట్ ఏరియాస్ అనమాట. మనకి ప్రాపర్టీ వచ్చేసి హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాపర్టీ ఫ్రెండ్స్. అట్లాగే మనకి ఇది రెడీ టు మూవ్ స్టేటస్లో ఉంది. ఇమీడియట్ ఇంటీరియర్ స్టార్ట్ చేసుకోవచ్చు. క్వాలిటీ వైజ్గా టాప్ నాచ్ స్టాండర్డ్ మెయింటైన్ చేశారు. అట్లాగే కమ్యూనిటీలోనే మనకి 10,000 ఎస్ఎఫ్టీ విజేత అనేది ఉన్నది.
సో ఇక్కడ వచ్చేసి మనకి ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఆల్రెడీ ఫంక్షనల్లో ఉంది. మనకి క్లబ్ హౌస్లో గ్రౌండ్ ఫ్లోర్లో అనేది ప్రొవైడ్ చేశారు. ఇది కాకుండా సెకండ్ స్విమ్మింగ్ పూల్ కూడా మనకి కన్స్ట్రక్షన్ టోటల్ 8 అవర్స్ కంప్లీట్ అయ్యే టైంకి అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్ కూడా ఒకటి వస్తుంది. అట్లాగే ఈ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ పక్కనే చేంజ్ అండ్ షవర్ రూమ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. బేబీ పూల్ ఏరియా కూడా అటు కార్నర్లో ఉందన్నమాట. అడల్ట్స్కి వచ్చేసి కొంచెం డెప్త్ ఉండే ఏరియా. అట్లాగే మనకి టోటల్ వచ్చేసి బ్లాక్ వైజ్ ఫ్లోర్కి 9 ఫ్లాట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈస్ట్ సైడ్ 5 ఫ్లాట్స్, వెస్ట్ సైడ్ 4 ఫ్లాట్స్ ఇవ్వడం జరిగింది. బ్లాక్కి 4 లిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఈజీగా మనకి మూమెంట్కి ఉపయోగపడతాయి అది. అట్లాగే మనకి టోటల్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 1000 to 1100 ఫ్లాట్స్ అనేది కమ్యూనిటీలో రావటం జరుగుతుంది. అట్లా ఇది క్లబ్ హౌస్లో ఉన్న లైబ్రరీ రూమ్ అనమాట అండి. దీంట్లో మనకి మంచి మంచి బుక్స్ అండ్ డైలీ న్యూస్ పేపర్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు అసోసియేషన్ వాళ్ళు. అట్లాగే మనకి ఎమ్యూనిటీస్ వైజ్ వచ్చేసి ఇంకా అనేక ఎమ్యూనిటీస్ అనేవి ఉన్నాయి. మనకి 1000 మెంబర్ ఫంక్షన్ హాల్ అనేది ఉంది. ఆల్ ఎక్విప్మెంట్తో ప్రొవైడ్ చేసిన బిగ్ జిమ్ అనేది ఉంది. జిమ్లోనే పార్ట్గా మనకి ఏరోబిక్స్ రూమ్ అండ్ యోగా రూమ్స్ అని సపరేట్ రూమ్స్ అనేది ప్రొవైడ్ చేశారు జిమ్కి అటాచ్డ్గా. సో ఫిట్నెస్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి కూడా మంచి ఎమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేశారు. అట్లాగే మనకి ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఇన్ఫ్రా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి 100% పవర్ బ్యాకప్ అనేది ఉంటుంది మొత్తం కమ్యూనిటీకి. ఎక్సెప్ట్ హై వోల్టేజ్ ఎక్విప్మెంట్స్ తప్పితే మిగతా లైట్స్ అండ్ ఫ్యాన్స్ అన్నిటికీ మనకి 100% ఆటోమేటిక్ పవర్ బ్యాకప్ అనేది ఉంటుంది. అట్లాగే వాటర్ కూడా మున్సిపల్ వాటర్ ప్లస్ బోర్ బ్యాకప్ కూడా మల్టిపుల్ బోర్ బ్యాకప్ కూడా ఉంటుంది. సో ఏ విధమైన వాటర్ ప్రాబ్లం కానీ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ కానీ లేకుండా ఉన్నాయి. అట్లాగే మనకి ఇది బ్యాంకెట్ హాల్ ఫ్లోర్ ఫ్రెండ్స్. ఇది ఆల్మోస్ట్ 15,000 SFTలో 2 బ్యాంకెట్ హాల్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ పెద్ద ఫంక్షన్ అంటే సింగిల్ హాల్ కింద కన్వర్ట్ చేసుకునే ప్రొవిజన్ కూడా ఉంది. కన్వర్టబుల్ అనమాట. అట్ ఏ టైం 2 ఫంక్షన్ చేసుకోవచ్చు. లేకపోతే బిగ్గర్ వన్ అయితే మొత్తం హాల్ తీసుకుని పెద్ద ఫంక్షన్ అయినాక ఇక్కడే కండక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ 5-6 మ్యారేజెస్ కూడా జరిగినాయి ఆల్రెడీ. అండ్ మనకి ఇండోర్ గేమ్స్లో వచ్చేసేసి ఒక డబల్ హైట్ 3 షటిల్ కోర్ట్స్, 1 స్క్వాష్ కోర్ట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇది అవుట్డోర్ గేమ్స్ కోసం ప్రొవైడ్ చేసింది. మనకి క్లబ్ హౌస్ రూఫ్ టాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్లాగే మన ఛానల్ ఎవరన్నా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఎవరికైనా ఈ ప్రాపర్టీ యూజ్ఫుల్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.